ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు ఉందని కొందరు అంటున్నారని, కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆరా తీస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలివి తక్కువ వాళ్ళ ఆరోపణలకు సమాధానం చెప్పమన్నారు. గ్రామాల్లోని ప్రతి అభివృద్ధికి కేంద్రం నిధులే ప్రధానమంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. భారతీయ జనతా పార్టీ గడిచిన సారి కంటే ఈసారి అనూహ్యంగా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అందులో వార్డు స్థానాలు గెలుచుకుంది, సర్పంచ్ స్థానాలు కూడా గెలుచుకుంది. నెక్స్ట్ మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలా, లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలన్న సందిగ్ధంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి ఇటు భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి కొత్త జోస్కు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ వైపు వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఊళ్ళలో జరుగుతున్న ఓ ప్రలోభం. సో మా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచ్లను ఇతర పార్టీలో కంటే పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో పడాల్సిన అవసరం లేదు. గ్రామాలలో ఈరోజు ఏదైనా అభివృద్ధి జరుగుతూ ఉందంటే 15th ప్లానింగ్ కమిషన్ నిధులు కావచ్చు, లేకపోతే ఇటీవల రామ్జీ సంబంధించినటువంటి నిధులు రాబోతాయి. గతంలో జరిగినటువంటి మనరేగా నిధులే ఈరోజు దాని ద్వారానే జరిగాయి. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి వీధి లైట్లు కానీ, పారిశుభ్రత కానీ, పారిశుభ్ర కార్మికుల యొక్క మరి జీతాలు కానీ, అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, అంగన్వాడీ స్కూళ్ళు కానీ, పాఠశాలల అభివృద్ధి కానీ ఇవంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే జరిగాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు. హెచ్ఎంసీలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండు కొనసాగుతుందని మీరు చెప్పారు ఢిల్లీలో. సో ఏ విధమైనటువంటి కార్యక్రమణ చేపడబోతుంది? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా వేలం వేసి ప్రభుత్వం నడపడం కోసము మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెంచుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప గ్రామాల అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచన లేదు. ఈరోజు హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం, జిహెచ్ఎంసీ ఆఫీస్ హెడ్ క్వార్టర్ ఉంది. దాని కింద ఉన్నటువంటి దోమలగూడలో రోడ్డు పాడైపోతే ఆ రోడ్డుకు నిధులు లేనటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు 150 డివిజన్లను మరి డబల్ చేసి 300 డివిజన్లు చేశారో దీనిపైన కూడా మేము ఇప్పటికే మా వైఖరి స్పష్టం చేయడం జరిగింది. ఇది ఏకపక్షంగా చేశారు. ఆ డివిజన్ల యొక్క మరి సరిహద్దుల నిర్ణయం కూడా చాలా మరి పక్షపాతంగా ఉంది. మజ్లిస్ పార్టీకి లాభం చేకూరే విధంగా డివిజన్స్ అన్ని విభజన చేయడం జరిగింది. ఒక దగ్గర 23,000 ఉంటే మరొక ధర 80,000 ఓట్లున్నాయి. ఇది ఎక్కడ కూడా పొంతన లేదు. ఇది పూర్తిగా మరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ డివిజన్లను ఏర్పాటు చేశారు. దీనిపైన భారతీయ జనతా పార్టీ తరఫున మా పోరాటం కొనసాగుతుంది. చివరగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేశాయి. దీనికి ఉదాహరణ రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే ఉదాహరణకు రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఒకరిపై ఒకరు పర్టికులర్గా కేటీఆర్ అదేవిధంగా కిషన్ రెడ్డి పైకి మాత్రమే విమర్శలు చేసుకుంటారు తప్పితే అంతర్గతంగా ఇద్దరు ఒకటి అనేది రేవంత్ రెడ్డి వారు. కానీ పనికిరానోడు చెత్తగాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసిందని చేసినటువంటి ఆరోపణలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇది పనికిరాని పసలేని ఆరోపణలు చేయడమే తప్పితే ఇందులో భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ పార్టీతో కలిసిపోయి పనిచేయాల్సిన పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా సింగిల్గానే పోటీ చేస్తాం. పంచాయతీ ఎన్నికల్లో వార్డు స్థానంలో సింగిల్గానే పోటీ చేస్తాం. రాబోయే ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా విడిగానే పోటీ చేయబోతున్నాం తప్పితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పొత్తు ఉంది, దోస్తనుందని మాట్లాడడం రేవంత్ రెడ్డి అనైతికతకు తెలివి తక్కువతనానికి నిదర్శనం అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు.